వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ప్రస్తుత జనాభాలో ఎక్కువ మంది ప్రజలు ఓవర్ వెయిట్, ఎక్సెస్ బెల్లీ ఫ్యాట్తో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్కు అనేక కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్, స్మోకింగ్, ఆహారపు అలవాట్లు, వ్యాయామ లోపం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇలాంటి పరిస్థితి వల్ల శరీరంలో బ్యాలెన్స్ తప్పుతుంది. శరీరంలో అసమతుల్యత వల్ల ఫ్యాట్ సెల్స్ను విచ్ఛిన్నం చేయడం మీద ప్రభావం చూపుతుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడానికి మన వంటగదిలో అందుబాటులో ఉండే అతి చౌకైన 2 న్యాచురల్ రెమెడీస్ పొట్ట ఫ్యాట్ను ఇట్టే కరిగించేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవే పసుపు మరియు నిమ్మరసం. ఈ రెండింటి కాంబినేషన్తో చాలా ఎఫెక్టివ్గా పొట్ట ఫ్యాట్ను బర్న్ చేసుకోవచ్చు. పసుపులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, సోడియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, నియాసిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీసెప్టిక్, కుర్కుమిన్ అనే కంటెంట్ పొట్ట కొవ్వును కరిగించడంలో ఎఫెక్టివ్గా సహాయపడుతుంది. పసుపులో ఉండే విటమిన్స్ అలాగే మినరల్స్ స్టమక్ ఫ్యాట్ను బర్న్ చేయడంలో ఎక్సలెంట్గా పనిచేస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సెల్యులార్ డ్యామేజ్కు కారణమయ్యి ఫ్రీ రాడికల్స్కు సహకరిస్తాయి. శరీరంలో మెటబాలిక్ రేట్ని పెంచుతాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పవర్ఫుల్ కంటెంట్ పొట్ట చుట్టూ అలాగే కాలేయం చుట్టూ కొవ్వు పెరిగిపోకుండా నివారిస్తుంది. పసుపులాగే మరో ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ నిమ్మరసం. నిమ్మరసం విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మరసంలో ఉండే పెక్టిన్ ఒక న్యాచురల్ ఫైబర్. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో నిమ్మరసంలో ఉండే పీచు వంటి పదార్థం కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది. ఇంకా నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే క్లీనింగ్స్ లక్షణాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేయడంలో సహకరిస్తాయి. ఈ 2 కాంబినేషన్స్ పదార్థాలు జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలను బాగా నివారిస్తాయి. మెటబాలిజం రేట్ను పెంచుతుంది. బెస్ట్ టమ్మీ ఫ్యాట్ బర్నర్గా కూడా పనిచేస్తాయి. స్టమక్ ఫ్యాట్ కరిగించడంలో పసుపు, నిమ్మరసం పనిచేస్తాయంటే ఒకంత ఆశ్చర్యం కలిగించవచ్చు. అదలకు మీరు తెలుసుకోవాలంటే పసుపు, నిమ్మరసంతో తయారు చేసే రెసిపీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని అలాగే 1/4 వంతు టీ స్పూన్ పసుపును మిక్స్ చేయాలి. 2 మిక్స్ చేసిన తర్వాత స్వీట్నెస్ కోరుకునేవారు కొద్దిగా తేనె మిక్స్ చేసి మరోమారు 3 బాగా కలిగేలా అంటే కలిసిపోయేలా మిక్స్ చేసి తాగాలి. గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ టర్మికల్ లెమన్ వాటర్ను రోజులో 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం కూడా కనిపిస్తుంది. ఇక పసుపు లెమన్ గోల్డెన్ పేస్ట్ ఒక నిమ్మపండులోని నిమ్మరసంను ఒక చిన్న కప్పులోనికి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయాలి. అందులో 1/4 వంతు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అలాగే 1/4 వంతు టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేయాలి. ఈ 2 పదార్థాలు బాగా మిక్స్ అయ్యే పేస్ట్లా తయారయ్యే వరకు మిక్స్ చేయాలి. నిమ్మరసం, బ్లాక్ పెప్పర్, ఆలివ్ ఆయిల్ ఈ 3 కాంబినేషన్ ఫ్యాట్ను త్వరగా బర్న్ చేసి కుర్కుమిన్ లక్షణాలను పెంచి వేగంగా పొట్ట కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని 1 లేదా 2 టీ స్పూన్లు తీసుకొని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది బెస్ట్ బెల్లీ ఫ్యాట్ బర్నర్గా పనిచేస్తుంది. ఈ హోమ్ రెమెడీని మీల్స్ తర్వాత తీసుకోవడం మంచిది. కేవలం పసుపు మాత్రమే తీసుకోవడం వల్ల యాసిడిక్ రిఫ్లెక్షన్ యాసిడిటీకి కారణమవుతుంది. అందుకని ఇలా మిక్స్ చేసి పరగడుపున తీసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా నెక్స్ట్ పసుపు లెమన్ టీ మీడియం మంట మీద 1 కప్పును పాలను బాగా వేడి చేయాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. అలాగే వెనిలా ఎక్స్ట్రాక్ట్ను కూడా మిక్స్ చేయాలి. ఇది జోడించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా మిక్స్ చేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. తర్వాత కిందకి దిప్పుకొని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ టర్మరిక్ లెమన్ టీని రోజు 1 వారం రోజులు తాగి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఇది ఔషధ గుణాలు కలిగిన ఒక ఉత్తమమైన టీ. దీన్ని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇక పసుపు నిమ్మరసం మిక్స్ చేసిన సలాడ్స్ స్టమక్ ఫ్యాట్ను కరిగించుకోవాలంటే పసుపు నిమ్మరసం కలిగిన రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ముఖ్యంగా సలాడ్స్లో కూడా చేర్చుకోవచ్చు. వెజిటబుల్ సలాడ్స్కు 1 స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క మిక్స్ చేసి తినాలి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బెల్లీ ఫ్యాట్ను కరిగించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ముందు జాగ్రత్త విషయానికి వస్తే గౌట్ పెయిన్, కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడేవారు ఈ రెమెడీని వాడకూడదు. సర్జరీ చేయించుకున్న వారు కూడా తీసుకోకూడదు. డాక్టర్స్ను సంప్రదించి తీసుకోవచ్చు. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మహిళలు కూడా ఈ హోమ్ రెమెడీని ఫాలో అవ్వకపోవడం మంచిదని సూచిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.